వెల్కమ్ బ్యాక్ ఫ్యామిలీ. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్. సో ఈరోజు అయితే మనం బైబిల్ యాప్ ఫర్ కిడ్స్ యాప్ అనేది ఆడబోతున్నాం. ఇంతకుముందు ఈ యాప్ ఎంతమంది ఆడారు, ఎంతమంది ఆడి కంప్లీట్ చేశారన్నది నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. సో ఈ యాప్ అనేది బైబిల్ యొక్క స్టోరీస్ని పిల్లలకు అర్థమయ్యే రూపంలో క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ యాప్ ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంది. అలానే నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేసి మీకు అవైలబుల్లో ఉంచుతాను. అక్కడి నుంచి కూడా మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ యాప్ ఓపెన్ చేశాక మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ రకంగా ఉంటుంది. ఈ యాప్లో మనకి 40+ బైబిల్ స్టోరీస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. అలానే 25+ లాంగ్వేజెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. మీరు మీకు నచ్చిన లాంగ్వేజ్ని సెట్టింగ్స్ నుంచి మార్చుకోవచ్చు. అలానే మనం ప్రతి ఒక్క స్టోరీ ఆడే ముందు ఆ స్టోరీని మనం మొట్టమొదటగా డౌన్లోడ్ చేసుకోవాలి. అలానే మనకి లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో చూసుకున్నట్లయితే 3 లైన్స్ ఉన్నాయి. వాటి మీద క్లిక్ చేశాక మనకి ఆ స్టోరీస్ అనేవి లిస్ట్ రూపంలో ఇక్కడ మనకి డిస్ప్లే చేయడం జరిగింది. ప్రతి ఒక్క స్టోరీని మనం ఆడే ముందు డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పాను కదా, అది ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా మనం స్టోరీ ఆడే ముందు కూడా చేసుకోవచ్చు. అలానే కింద మనకి చూసినట్లయితే ఒక అవార్డ్ స్టార్ జెమ్ ఉన్నాయి కదా, అవేంటంటే మనకి ఛాలెంజెస్, అవార్డ్స్, జెమ్స్. ఇక మనం ముందు ఆడేటప్పుడు మీకే అవన్నీ అర్థమవుతాయి, అలానే మీరే తెలుసుకుంటారు. అలానే మనకి రైట్ సైడ్ బిలో కార్నర్లో చూసుకున్నట్లయితే ప్రొఫైల్ సింబల్, అలానే సిట్టింగ్స్ ఉన్నాయి. సిట్టింగ్స్ నుంచి మనం మ్యూజిక్ అనేది, అలానే నరేషన్ అనేది మనం ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. అలానే సైన్ ఇన్ అవ్వచ్చు మన జీమెయిల్తో. అలానే లాంగ్వేజ్ అనేది మనం మార్చుకోవాలనుకుంటే అక్కడ నుంచి మనం మార్చుకోవచ్చు. అలానే సిట్టింగ్స్ పక్కనే మనకి ప్రొఫైల్ ఐకాన్ ఉంది కదా, అక్కడ నుంచి కూడా మనం జీమెయిల్తో సైన్ ఇన్ అవ్వచ్చు. ఇంకా మనం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మొదట్లో సో చూశారు కదా, మనకి ఫస్ట్ స్టోరీ వచ్చేసరికి మొదట్లో ప్రపంచ సృష్టి. మనం అందమైన ప్రపంచంలో నివసిస్తున్నాం. మీ చుట్టూనున్న అద్భుతమైన వాటిని చూడండి. ముందుగా ఇదంతా ఎలా ప్రారంభమైనదని బైబిల్ చెబుతుందో చూద్దాం. సో చూశారు కదా, మనకి లెఫ్ట్ సైడ్ అంటే థియరీ పార్ట్, రైట్ సైడ్ ఏమో అక్కడ ఆబ్జెక్ట్స్, యానిమల్స్, ఓషన్, సన్, క్లౌడ్స్, స్కై, మౌంటైన్, ట్రీస్, అలానే మిగతావన్నీ చూపించడం జరుగుతుంది. సో మనం నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళడానికి రైట్ సైడ్లో టాప్ కార్నర్లో ఉన్న ఐకాన్ని క్లిక్ చేయాలి. మొదట్లో దేవుడు ఆకాశములను భూమిని సృజించెను. చీకటిని వేరు చేసి వెలుగు కలగాలి అన్నాడు. ఆయన ఆ వెలుగును పగలు అని, చీకటిని రాత్రి అని పిలిచాడు. మొదటి రోజు అయిపోయింది. తరువాత దేవుడు పైనున్న నీటిని, క్రిందున్న నీటిని వేరుపరచుటకు ఒక విశాలమును కలుగజేశాడు. ఆ విశాలమును ఆకాశము అని పిలిచాడు. రెండవ రోజు అయిపోయింది. దేవుడు నీటినంతా ఒక్క చోటికి చేర్చాడు. అప్పుడు ఆరిన నేల కనిపించింది. ఆయన ఆ నేలను భూమి అని, నీటిని సముద్రములు అని పిలిచాడు. తరువాత ఆయన గడ్డి, ధాన్యము మరియు పండ్లనిచ్చే చెట్లు చేశాడు. మూడవ రోజు అయిపోయింది. తరువాత దేవుడు ఆకాశములో జ్యోతులను చేశాడు. ఆయన పగటి కోసం సూర్యుడిని, రాత్రి కోసం చంద్రుడిని మరియు నక్షత్రాలను చేశాడు. నాలుగవ రోజు అయిపోయింది. దేవుడు నీటిలో ఈదుటకు చేపలను, ఆకాశములో ఎగురుటకు పక్షులను చేశాడు. పిల్లలను పుట్టించండి, నీటిలో ఆడండి, పాటలతో నింపండి అని ఆయన వాటితో చెప్పాడు. ఐదవ రోజు అయిపోయింది. తరువాత దేవుడు జంతువులను చేశాడు. ఆయన పశువులను, అడవి జంతువులను, భూమిపై ప్రాకు పురుగులను చేశాడు. అన్నిటికంటే విశేషమైనది ఇంకొకటి చెయ్యాలి అన్నాడు దేవుడు. కాబట్టి దేవుడు పురుషుని, స్త్రీని తన రూపములో చేశాడు. పిల్లలను పుట్టించండి, ప్రపంచముపై అధికారాన్ని తీసుకోండి, చేపలను, పక్షులను మరియు జంతువులను సంరక్షించండి అని దేవుడు అన్నాడు. 6వ రోజు అయిపోయింది.
సో మీరు ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మనకి అక్కడ ఒక జెమ్ అనేది అలానే బబుల్ ఐకాన్ అనేది కనిపిస్తుంది. బబుల్ ఐకాన్ అనేది ఏంటంటే ఇప్పటివరకు మనకి జరిగిన స్టోరీలో క్వశ్చన్ అనేది వాళ్ళు అడగడం జరుగుతుంది, దానికి మనం సరైన సమాధానం ఇవ్వాలి. అలానే జెమ్ అనేది మనం క్లిక్ చేసి ఎక్విప్ చేసుకోవాలి. ఆ జెమ్మే మనకి బైబిల్ ఆఫ్ జెమ్స్. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే నేను ఆ బబుల్ ఐకాన్ మీద క్లిక్ చేశాను, అలానే వాళ్ళు నన్ను క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో మీరు సరైన సమాధానం అనేది ఇవ్వాలి. దేవుడు తాను చేసింది మొత్తం చూశాడు. ఆయన సృష్టిని ముగించాడు. ఇది చాలా బాగుంది అన్నాడు. 7వ రోజు ఆయన ఏ పని చేయలేదు. ఆ రోజును ప్రత్యేకపరిచాడు. 7వ రోజు అయిపోయింది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి ఇంకో జెమ్ అనేది మనం ఎక్విప్ చేసుకున్నాం. సో మనకి అలానే మళ్ళీ ఇంకో క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది, దీనికి కూడా మనం సమాధానం ఇద్దాం. దేవుడు తన సృష్టిని బట్టి ఆనందించాడు మరియు 7వ రోజున ఆయన ఏమీ సృష్టించలేదు. సత్యం లేక బ్యాక్కి రావచ్చు. అలానే మనం ఫస్ట్ స్టోరీ అనేది కంప్లీట్ చేసేసాం. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.